ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులతోనే గెలుస్తాడు. రైతులకు పూర్తిగా కరెంట్ ఇవ్వలేదు, పంటలు ఎండిపోయినాయి, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా ఏవి కూడా రైతులకు అన్ని విధాలుగా నష్టం జరిగింది. కరెంటు లేదు, అసలు 24 గంటలు కాదు, రోజులో ఎప్పుడు వస్తుందో కరెంట్, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. రైతులకు పూర్తిగా నష్టం జరిగిపోయింది. కాదండి, మార్పు అంటున్నారంటే ఆ మార్పు మీకు లాభం చేసిరా, నష్టం జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయమే ఇంకా మంచి చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ చేస్తానికి ఏం లేదు, ఇప్పుడు అసలు గెలిచేదే లేదంటున్నాక ఇంకా గెలిచేది ఎక్కడ? ఎంపీలు గెలిస్తే వాళ్ళకి భయం అవుతుందా? భయం అవుతుంది, వాళ్ళు గెలవరు. ప్రభుత్వం ఉండేది కూడా కష్టమే, మధ్యంతర ఎన్నికలు రావచ్చు. ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు భవిష్యత్తులో ఎవడు మాట్లాడాడు, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు మాట్లాడలే. అటువంటి ముఖ్యమంత్రిగా రాడనుకుంటా. ఎందుకంటే ఒక చిచోరగాని లేక ఊళ్ళో గల్లీల పొన్న ఊళ్ళో పోరగాల లేక మాట్లాడితే అసలు ఏంది అది? ఒక నాయకుడు లేడు, ఒక మంత్రి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎవరిని కూడా వాడు వీడు చంపుతా కొడుతా గుద్దుతా తంతా అనుకుంటా పోతే ఉన్న కార్యకర్తలు ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతారు. అసలు నేను ముఖ్యమంత్రి ఆయన కాడికి వచ్చిన పరిస్థితి అసలు ఆయనతో ఏది కూడా కాదు. ఈ ప్రభుత్వాన్ని నడిపే శక్తి కూడా ఆయనకు లేదు అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం ఉంటుంది? క్యామ మల్లేష్ అన్న అనే వ్యక్తి 35 ఏండ్ల నుంచి ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఏ పదవి లేకున్నా కానీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణనే ఆశయంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఒక పోస్ట్ వస్తే ఇంకెంత బలంగా చేస్తాడు, ఎంపీగా గెలిస్తే ఎంత బలంగా చేస్తాడని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మంచి చేస్తా అంటున్నారమ్మా, వాళ్ళు నమ్మట్లేదా? కాంగ్రెస్ బీజేపీ నమ్మట్లేరా జనాలు? నమ్మట్లేదండి, 100% నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అన్ని అబద్ధాలే కదా. తులం బంగారం ఇస్తామని ఇవ్వట్లేదు, రైతు బంధు ఇస్తానని ఇవ్వట్లేదు, కరెంటు లేదు, రైతులు యువతులకు స్కూటీలు ఇస్తా అన్నారండి, అవన్నీ గుర్తున్నాయి? యూతుల స్కూటీలు లేవు, మహిళలకి 2500 అవి లేవు. అంటే ఎన్ని పచ్చి అబద్ధాలు. 2 లక్షల రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, అవి చెయ్యలే. ఇంకా ఇవన్నీ ఉన్న బాగా బలిచిన వాళ్ళకి ఉపయోగించేటి కావు ఈ పథకాలు. గరీబోళ్ళకి, ఈ గరీబోళ్ళని మోసం చేస్తే గరీబోళ్ళు తిరగబడతారు కదా. తిరగబడుతున్నారా? 100% తిరగబడ్డారు. కేసీఆర్ చేసిన పథకాలు ప్రజలకి ఎంత అద్భుతంగా పోయినాయో, మళ్ళీ కేసీఆర్కి ఓటేసి టీఆర్ఎస్కి ఓటేస్తే ఆ పథకాలన్నీ మాకు వస్తాయి అనే దాంతో ప్రజలు నమ్ముతున్నారు. 100%గా కేసీఆర్కి ఓటేస్తారు, కారు గుర్తు మీద ఓటేస్తారు, క్యామ మల్లేష్ అని గెలిపిస్తారు. క్యామ మల్లేష్ గారు ఇబ్రహీంపట్నమే అండి. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని ఎవరికి వేస్తారు? మేము బీఆర్ఎస్కే చేస్తామన్నా. ఎందుకంటే కాంగ్రెస్ బాగా మోసం చేస్తున్నది. డిసెంబర్ 9 తారీఖే నేను తొందరగా తెచ్చుకుని 2 లక్షల రుణమాఫీ చేస్తే 9 తారీఖు రుణాలు మేము తెచ్చుకున్నామన్నా. తెచ్చుకున్నా, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు రుణాలు పెరిగిపోతున్నాయి, బ్యాంకులలో వస్తున్నారు, తాళాలు వేస్తున్నారు, అన్న ఇంటికి వచ్చి లొల్లు పెడుతుంటే ఇప్పుడు డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఇదేంటనే ఏప్రిల్ వచ్చింది, ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఈ ఎన్నికల్లో ఓటేస్తే మోడీ అధికారంలోకి వస్తారు, లేదంటే మేము జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతో ఏం సంబంధం అంటుంది. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ హక్కులను కాపాడుకున్నట్టు అవుతుందా? తెలంగాణని కావాల్సిన గుంజుకొచ్చినట్టు అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక భయం అనేది వస్తుందా? 100% జాతీయ పార్టీలను నమ్ముకుంటే నాశనం అయిపోతున్నారు అన్న. ఏమనంటే ఇప్పుడున్న సీఎం 10 చక్రాలు కొడుతున్నాడే, ఢిల్లీ హైదరాబాదు. ఇక్కడ ఏం లేదు, అందరు సీఎంలే కాంగ్రెస్ లా. బీఆర్ఎస్ వస్తే ఏకైక సీఎం ఒకటే కేసీఆర్, కాబట్టి కేసీఆర్ చెప్పింది నడుస్తుంది, కేసీఆర్ చెప్పిన పథకాలే అమలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంటేనే ప్రేమ ఉంటుందండి. 100% తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీదనే ప్రేమ ఉన్నది. బీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారు, టీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారు, క్యామ మల్లేష్ దిక్కే చూస్తున్నారు. భువనగిరి నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఎక్కడ పోయినా మేము ప్రచారానికి పోతుంటే ఏమంటారు అంటే, మొన్న ఇక్కడ ఇది నకరకల్లు పోతుంటే వీళ్ళు ఏంది ఉపాధి హామీ పథకాలలో వచ్చి కలిసిరు. అయ్యా మీ దండం పెడతారు, ఆయన మీకే ఓటేస్తాము ఖచ్చితంగా. ఈ కాంగ్రెస్ మాకు రుణమాఫీ చేయలేదు, 2500 మహిళలకు 2500 ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 500కి సిలిండర్ అన్నాడు, సిలిండర్ లేదు, 200 యూనిట్ కరెంటు మాఫీ చేస్తాడు. ఎవరికి పెడతలేమన్నా, అందరు పెడతారు. 200 యూనిట్ మాఫీ లేదు, డబ్బులు మాఫీ లేదు, ఈ 500 సిలిండర్ అది మాఫీ లేదు, అన్ని చేస్తారు. అంత ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉన్నారన్న. కాబట్టి కేసీఆర్ దిక్కే చూస్తున్నారు. బీఆర్ఎస్ విజయం అవుతుంది. క్యామ మల్లేష్ అనే ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద జెండా ఎగరేస్తారన్న పక్క. మీ పేరు? నా పేరు తుమ్మల వెంకటరెడ్డి. ఎట్లా ఉందండి, బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీకి ఉంటుందా? తెలంగాణ పైన ఎవరికి ప్రేమ ఉంటుంది? ఖచ్చితంగా సుదీర్ఘకాలం 14 సంవత్సరాల పోరాటం చేసి
సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా 17 స్థానాలకు ఖచ్చితంగా 8-9 స్థానాలు గెలిపించే అవకాశం ఉంది. మేమే గెలుస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీని 10 గెలుస్తాం 14 గెలుస్తాం అంటారు. వాస్తవానికి ఒక డిసెంబరు ముందున్న పరిస్థితి ఇప్పుడు గ్రామాలలో లేదు. వాళ్ళ మోసపూరిత హామీలతోటి, వాళ్ళు అబద్ధాల హామీలతోటి ప్రజలు వాస్తవంగా వాళ్ళ మాట నమ్మిరు. కానీ ఖచ్చితంగా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష అని ఖచ్చితంగా ఈ రాబోయే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. భువనగిరి కూడా ఖచ్చితంగా క్యామ మల్లేష్ అన్న మంచి వ్యక్తి. ఖచ్చితంగా ఈ గులాబీ జెండా భువనగిరి కిల్లా మీద ఎగిరేస్తామని తెలియజేస్తున్నాం. మీ పేరేం పేరు? మా పేరు జహాంగీర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మా చీమలకొండూరు భువనగిరి మండలం. మీరేనా? ఎట్లా ఉందండి మీ ఊళ్ళో? ఏమనుకుంటారు? మీ ఊళ్ళో ఈ ఎన్నికల సందర్భంగా అందరు కూర్చుంటారు కదా, అన్ని పార్టీలు వస్తా ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటారు? ఏది మంచిగా ఉందని మాట్లాడుకుంటారు? సార్ ఇప్పుడు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది సార్. గ్యాస్కు కరెక్ట్ డబ్బులు మోడీ ఎట్లా మోసం చేసిండో ఆ మోడీ మోసం చేసినట్టు కూడా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తుంది సార్. ఈ ఇచ్చిన పథకాలు ఒక బస్సు కూడా సక్సెస్ కాలేదు సార్. నేను భువనగిరిలో ఎక్కిన ఆత్మకూరు దాకా పోయినా సార్. ఆత్మకూరులో బస్సులున్న మహిళలు ఈ స్కీమ్ ఎందుకు పెట్టిండు, ఈ స్కీమ్ అనవసరంగా పెట్టిండు, ఈ మహిళలకు పెట్టి అనవసరంగా కొట్లాటలు, ఒక్కొక్కరు పీక్కొని గుద్దుకొని నాకు సీటు అని గుద్దుకొని అది చేస్తారు సార్. వాళ్ళే వద్దంటారు సార్. ఇది మరి 100 రోజుల పాలన చూస్తే మాకు ఓట్లు పడతాయండి, 100 రోజుల పాలన మేము మంచిగా చేసామంటున్నారు. పాలన ఏం చేసినట్లేదు సార్. ఒక గ్యాస్ నేను తెచ్చుకున్నా, 1000 రూపాయలు కట్టి తీసుకొచ్చిన, మీకు అమౌంట్ పడలేదు? ఏ అమౌంట్ వాళ్ళేసి ఇంతవరకు. రైతులు ఎట్లున్నారే మీ ఊళ్ళో? రైతులు కూడా గతంలో 5 ఎకరాలు వారిన వాళ్ళకి ఇప్పుడు ఎకరంన్నర వారింది సార్. ఆ నీళ్లు ఇన్ టైంలో నీళ్లు మనకు ప్రాజెక్టులు నింపకపోవడం, రైతులకు ఇలా బోర్లలో నీళ్లు లేకపోవడం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి వర్షాలు పడి మంచిగా ఎక్కడ బోర్ వేసి నేను 6 బోర్లు వేసిన సార్. అప్పట్లో 6 బోర్లు వేస్తే మొన్న ఒక 1 ఇయర్ ముందు బోర్ పడ్డది సార్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జలాలు కూడా పుష్కలంగా అందించింది సార్. ఇప్పుడు లేవు సార్. ఇప్పటికి కరెంటు లేదు, నీళ్లు కూడా తగ్గిపోయినాయి సార్. ఏమనంటే కాలం గురించి కాదు సార్. ఖచ్చితంగా వాళ్ళు ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే రైతులు బాగుంటారు. రైతుల కష్టం చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది సార్.